అందరికీ నమస్కారం. చాతుర్మాసం ఈ రోజు నుంచి మొదలవుతుంది. తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి వరకు శ్రీ విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటారని. వైకుంఠ ఏకాదశి అంటే మనకు గుర్తొచ్చేది జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఇప్పుడు మనం రంగనాథ స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి తొలి ఏకాదశి విశేషాలు, అలాగే ఈ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే విశేషం ఏంటో తెలుసుకుందాం. స్వామి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా మనము శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలోకి వస్తేనే అదొక వైబ్రేషన్. ఆ రంగనాథ స్వామి మనము మన దగ్గరే ఉన్నట్టుగా, ఆయన మనలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న చాలా మంది కూడా ఈ రంగనాథ స్వామి దేవాలయం అంటే ఒక అటాచ్మెంట్ ఉంది. తొలి ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి వరకు మన దేవాలయంలో జరిగే ఉత్సవాలు కావచ్చు, తొలి ఏకాదశి విశేషాలు కావచ్చు, తమరి మాటలు. మన దేవాలయం అంటేనే విశిష్టత. భాగ్యనగర వాసులకు ఇదొక కల్పతరువు లాంటి స్వామి. ఎందుకంటే రంగనాథ స్వామి దేవాలయాలు దేశంలో చాలా తక్కువ ఉన్నాయి, మన భాగ్యనగరంలో కూడా లేవు. ఈ చారిత్రాత్మక 450 సంవత్సరాల చరిత్ర గల దేవాలయము. ఇక్కడే పుష్కరిణిలో వెలిసిన స్వామి వీరు. ఈ స్వామిని మన రామానుజుల వారి పీఠం వారి ఇక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి దేవాలయం ఇది. అప్పటి నుంచి భక్తుల పూజలు అందుకుంటూ భక్తులకు వారి యొక్క కృప కలిగిస్తూ ఉన్నటువంటి రంగనాథుడు. ఈ రంగనాథుడు ప్రతి చోట సామాన్యంగా రాతి విగ్రహాలు చెక్కబడి స్వామిని ప్రతిష్టాపన చేస్తారు. ప్రాచీన దేవాలయాల్లో స్వామి వెలిసి ఉంటాడు. మన స్వామి సాలగ్రామ మూర్తిగా ఇక్కడ వెలిసాడు. నల్లగా సాలగ్రామ మూర్తిగా వెలిసినటువంటి స్వామి. అందుకే ఇక్కడ దేవాలయంలో ప్రత్యేకతలు. అందులో ఈ యొక్క దేవాలయంలో విశిష్టత వైకుంఠ ఏకాదశి మరియు తొలేకాదశి, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు. ఇవన్నీ దివ్య దేశాల్లో ఎలాగైతే జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఉత్సవము వైష్ణవ సాంప్రదాయానికి అనుగుణంగా విశిష్టాద్వైత సాంప్రదాయ అనుసారంగా ఇక్కడ ఉత్సవాలన్నీ జరుగుతాయి. ఇదొక దివ్యక్షేత్రం. స్వామి తొలి ఏకాదశి నుంచి మొదలయ్యి మనకి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి కదా. తొలి ఏకాదశి రోజు ఇక్కడ అంటే స్వామి వారికి ఏం చేస్తారు? సామాన్యంగా తొలి ఏకాదశి అంటేనే పండుగలకు ప్రారంభమయ్యే నెల. ఇప్పటి నుంచే ప్రతి పండుగ మనకు హిందువులందరికీ మొదలవుతాయి. ఇక్కడి నుంచే మీరు చూడండి, రాఖీ పౌర్ణమి, వినాయక చతుర్థి, జన్మాష్టమి, దసరా, పితృదేవతలకు జరిపే పూజలు, పితృపక్షాలు కూడా ఇందులోనే వస్తాయి. దసరా, దీపావళి, సంక్రాంతి, కనుము, ఇటువంటి ఉత్సవాలన్నీ విశేషంగా ఈ యొక్క చాతుర్మాస దీక్ష తీసుకున్న తర్వాతనే స్వామివారు యోగ నిద్రలో ఉన్నప్పుడే మనకి ఉత్సవాలను వస్తాయి. స్వామి ఇప్పుడు దక్షిణాయనం మొదలైంది స్వామికి. అంటే స్వామికి రాత్రి సమయం ఇది. స్వామి ఇప్పుడు ఈ 4 నెలలు శయనింపు సేవలో ఉంటారు, పడుకొని ఉంటారు. అందుకే పెద్ద ఋషువులు, జీయర్ స్వాములు, జగద్గురులందరూ ఇప్పుడు 4 నెలలు సంకల్పం తీసుకొని దీక్షలో ఉంటారు, ఉపవాస దీక్షలో. మనం కూడా సంవత్సరంలో 24 ఏకాదశులు మనకు వస్తాయి. 24 ఏకాదశులలో 2 ఏకాదశులు అత్యంత పవిత్రమైనవి. శయన ఏకాదశి అంటాం దీన్ని, మరియు తొలి ఏకాదశి అంటాము, మరి వైకుంఠ ఏకాదశి ఒకటి, మోక్ష ఏకాదశి. ఈ 2 ఏకాదశులు మటుకు ముఖ్యమైనవి. ప్రతి హిందువు, ప్రతి మానవుడు పూజలు చేసుకునే వాళ్ళ. హిందువులందరూ అంటేనే భక్తి శ్రద్ధలకు అతీతులు కాదు, వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళు. వెనకటి నుంచి కూడా రోజు మనం ఉపవాసం చేయలేము, దీక్షలు తీసుకోలేము కనుక కనీసం 15 రోజులకు ఒక్కసారి ఏకాదశి రోజునైనా ఉపవాస వ్రతం చేసి స్వామి కృపకు పాత్రలు కావాలని అనుకునేవాళ్ళు. కాలక్రమేణా ఈ రోజుల్లో సమయానుభావము, ఉద్యోగాలు, పిల్లలు అందరి వల్ల ఈ యొక్క ఏకాదశులు ఎవరు చేయడం లేదు. కనీసం సంవత్సరంలో వచ్చి 2 ఏకాదశులు, తొలి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష తీసుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున స్వామి శయనిస్తారు 4 నెలల వరకు. ఈ రోజున ఉపవాస దీక్ష తీసుకుంటే అన్నం తినకుండా, మనము అన్నప్రసాదం తినకుండా ఉంటే మన ఇంట్లో అన్నము వృద్ధి చెందుతుంది. ఇది విశేషం. ఇది ఈ రోజున స్వామికి మన పేరు మీద, స్వామి పేరు మీద మన అన్నాన్ని త్యజిస్తే అన్న వృద్ధి మనకు జరుగుతుంది. ఇంట్లో అన్నం అనేది బాగా పెరుగుతుంది. ఇంట్లో అన్నాద్వే వకల్మిమాని భూత నిజాయంతే అన్నం అనం బ్రహ్మే దివ్యజాన. అన్నం అనేది మహా బ్రహ్మం.
అన్నం అనేది మన ఇంట్లో ఎదుగుతుంది. అందుకే ఈ ఒక్కరోజు అన్నం తినకూడదని విశేషం. ఉపవాస దీక్ష తీసుకుంటారు మన వాళ్ళు కూడా. తీసుకొని రాత్రికి పండ్లు, ఫలాలు తీసుకుంటారు. కనుక ఈ ఏకాదశి విశేషమైంది. ఈ 4 నెలల ఏకాదశి వ్రతం తీసుకున్నంత దానివల్ల పిల్లలు, పెళ్ళలు అందరూ సుఖశాంతులతో ఉండుంటారు. తెలుసో తెలియకో మనం చేసినటువంటి తప్పులు, పాపాలన్నీ కూడా పోయి ఇహలోకంలో కూడా సుఖాలు అనుభవిస్తాం మనము. అత్యంతము మోక్షం ప్రసాదం అవుతుంది మనకు. అందుకని ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి విశేషము. మన దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి యొక్క ఏకాదశి. అందులో విష్ణువుకు ఏకాదశి చాలా ప్రియమైంది. స్వామి దశావతారాలు ఎత్తారు. వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు. కానీ రంగనాథుడు అంటే వైకుంఠనాథుడు. కనుక రంగనాథుడికి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి మరియు తొలి ఏకాదశి విశేషం. శయనింపు పెరుమాళ్ళకి ఈ యొక్క తొలి ఏకాదశి శయనింపు పెరుమాళ్ళకి అంటే అంటే మనం ఇక్కడ యోగ నిద్ర అంటే పడుకున్నట్టుగా అని చెప్తున్నాం కదా. మన మూర్తి స్వామి కూడా శయనింపు అంటే పడుకున్న యాంగిల్లోనే ఉన్నారు కదా. అంటే దానికి ఈ పురాణానికి ఏమన్నా సంబంధం ఉందా, లేకపోతే ఈ దేవాలయంలో చూస్తేనే ఎక్కువ మనకి ఫలితం వస్తుందా అనేది? రంగనాథుడు అంటే వైకుంఠనాథుడు. స్వర్గంలో మనం వైకుంఠంలో స్వామి పడుకొనే ఉంటాడు. క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉంటారు. ఆ స్వామి ఈ స్వామి భూమి మీదకి ప్రప్రథమంగా వచ్చినటువంటి స్వామి రంగనాథుడు అంటే ఏదో అవతార దేవుడు కాదు. వెంకటేశ్వర స్వామి అవతారం, రాముడు అవతారం, నారసింహస్వామి అవతారం, దశావతారాలు. కానీ స్వామి అవతార పురుషుడు కాదు. సాక్షాత్తు వైకుంఠనాథుడు. బ్రహ్మలోకానికి, వైకుంఠం నుంచి బ్రహ్మలోకానికి విగ్రహం వచ్చింది. బ్రహ్మలోకాని నుంచి అయోధ్యకు వచ్చింది విగ్రహం. అప్పటి నుంచే విగ్రహ రూపంలో పూజలు మొదలయ్యాయి మనకు. ఈ యొక్క రంగనాథుడు అంటే అంటే ఆదిగా చేసిన దేవుడు. అంటే మనకు మూర్తి వచ్చిందంటే ఫస్ట్ ఈ భూమి మీద ఉన్న మూర్తి అంటేనే రంగనాథుడు. ఆ తర్వాత మిగతా ఉన్న తర్వాత వచ్చింది అమ్మవారు, రాముడు, కృష్ణుడు విగ్రహాలు ఇప్పుడు మనం తయారు చేసి దేవాలయ ప్రతిష్టాపన చేస్తున్నారు. కానీ మొట్టమొదటిసారిగా వైకుంఠం నుంచి ఆ త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో విగ్రహాలు, పూజలు, గుళ్ళు లేకుండే. అప్పుడు ఏమైనా జపము, తపము, తపస్సు, యజ్ఞాలు, యాగాలు. యజ్ఞంలోనే స్వామిని చూసేవారు. ఈ యొక్క విగ్రహంతోనే మనకు పూజలు మొదలైన. వైకుంఠం నుంచి స్వామి బ్రహ్మలోకం వచ్చాడు. బ్రహ్మలోకం నుంచి అయోధ్యకి వచ్చాడు. అందుకే అయోధ్యలో అంత మహత్యం. అయోధ్యలో రాముడికి వీరు కులదేవత. అయోధ్య నుంచి శ్రీరంగానికి వెళ్ళింది విగ్రహం. అందుకే మొన్న మోదీ గారు కూడా వచ్చినప్పుడు అయోధ్యలో పూజలు ప్రతిష్ట చేసే టైంలో వచ్చి ఫస్ట్ శ్రీరంగం వచ్చి రంగనాథుడిని సేవించుకున్నారు. రంగనాథుడు అంటే వైకుంఠనాథుడు. భూలోకంలో మొట్టమొదటిగా వచ్చిన స్వామి వీరే. యోగ నిద్రలో ఉంటారు. ఈ స్వామి దగ్గరికి వస్తే మనము ధనము, ధాన్యం కాదు, స్వామి మనెంబడి ఉంటాడు. స్వామి మనెంబడి ఉంటే మనకు అన్నీ వస్తాయి. ఏ దేవత దగ్గరికి మీరు వెళ్ళినా కానీ మాకు పిల్లలు కావాలి, భార్య కావాలి, సంతానం కావాలి, సౌభాగ్యం కావాలి, డబ్బు కావాలని కోరుకుంటాం. ఈ స్వామి దగ్గర ఏంటంటే అన్నిటితో పాటు సుఖశాంతులు. వైకుంఠనాథుడి దగ్గర యోగ నిద్రలు ఉంటాడు. మనని కూడా యోగ నిద్రలకు సుఖశాంతులతో ఉంచుతాడు. అందుకే ఈ స్వామి దగ్గర ఈ రోజుల్లో భక్తులు సుఖశాంతుల కంటే వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికే దేవతల దగ్గర. ఈ స్వామి దగ్గరికి వస్తే వారి యొక్క కోరికలతో పాటు సుఖశాంతులు దొరుకుతాయి. రంగనాథుడు అంటే సుఖానికి, శాంతికి, మోక్షానికి ఇలవేలు. జై శ్రీమన్నారాయణ. స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, అభ్యుదయ, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మం సోదాదేవ్యై నమః. ఓం సమస్త పరివారాయ సర్వదివ్యం గోవిందా.